వెల్కమ్ టు ఎంఓ ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనము ఈ కల్కి సినిమా రిలీజ్ అయ్యి మహాప్రభంజనం సృష్టిస్తుంది. దాదాపు 800 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో మనకు మెయిన్గా 3 విషయాలు గురించి ఆసక్తి ఉంటుందన్నమాట. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదేంటంటే అశ్వత్థామ, మరియు శంబాల నగరము, మరియు కల్కి అని. అయితే మరి అశ్వత్థామ ఎవరు, శంబాల నగరం ఎక్కడుంది, కల్కి ఎవరు అనేది మనము మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ సినిమా విడుదలైన సందర్భంగా అందరూ ఈ విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఓకే, మొదట మనము ఈ అశ్వత్థామ గురించి తెలుసుకున్నాము. ఓకే, ఈ అశ్వత్థామ అనేట ఆయన ఏంటంటే మన ఈ ద్రోణాచార్యుని కుమారుడు అనమాట. అదే మన ద్వాపర యుగంలో ఈ ద్రోణాచార్యుడు ఎవరంటే మన ఈ కౌరవులకు పాండవులకు గురువు. ఆయన వారిని విద్యలు నేర్పించిన ఆయన. అయితే ఇది అంటే ఆయనకు ఫస్ట్ ఇది సంతానం ఉండదన్నమాట. ద్రోణాచార్యునికి సంతానం లేకపోతే ఆయన శివుని కొరకు తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేసిన తర్వాత ఇక తపస్సుకు శివుడు ప్రత్యక్షమైన తర్వాత సేమ్ ఇక నీలాంటి ఒక శక్తివంతమైన రూపం లాంటి కొడుకు కావాలంటే అప్పుడు ఆ శివుడు ఆయన యొక్క వరం ఇస్తాడనమాట. ఆ విధంగా ఈ యొక్క అశ్వత్థామ అనేట ఆయన పుడతాడు వాళ్ళకు. అంటే ఇక ఇప్పుడు ఈ ద్రోణునికి రూపిలకు పుడతాడు అనమాట ఆయన. అయితే వాళ్ళుగా అతను ఒక అడవిలో ఒక గృహలో జన్మిస్తాడు అనమాట. అయితే ఈ ద్రోణుడు శివునితో సమానమైన పరాక్రమం కలిగిన కొడుకును పొందడం కోసం ఆయనతోటి తపస్సు చేసి ఆయన ఆ విధంగా పొందడం జరుగుతుంది అనమాట. అయితే అతనికి నుదుటి పైన ఒక దివ్యరత్నంతో జన్మిస్తాడు అనమాట అశ్వత్థామ అనేట ఆయన. ఇది మానవుల కంటే తక్కువ అన్ని జీవులపై అతని శక్తిని ఇచ్చిందనమాట. అంటే ఇక ఆకలి, దాహము, అలసట, వృద్ధాప్యం, వ్యాధులు, ఆయుధాలు మరియు దేవతల నుంచి కూడా రక్షిస్తుంది అనమాట ఆ యొక్క రత్నం. అంటే అతను దాదాపు ఏంటంటే ఒక అమరుడిగా చేస్తుంది అనమాట. ఆ విధంగా ఆయన జన్మించడం జరుగుతుంది. అయితే ఇక మనకు ఈ అశ్వత్థామ అనేది ఎట్లా అంటే ఈ మహాభారతం యుద్ధం అవుతున్నప్పుడు మనకు ఇంకా మామూలుగా యుద్ధం అంతా లాస్ట్ స్టేజ్కి వస్తుంది. లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ మన ఈ పాండవులు గెలిచే మూమెంట్ అన్నమాట. అయితే ఇక పాండవులు అందరిని చంపిన తర్వాత ద్రోణాచార్యుడు కూడా చనిపోతాడు. ఈ చనిపోయిన తర్వాత ఈ అశ్వత్థామ ఏం చేస్తాడంటే వీళ్ళు పాండవులు ఉప పాండవులు అని ఉంటారు అనమాట. అంటే పాండవుల కుమారులు అనమాట. ఉప పాండవులు అంటారు. అదే ఇక వాళ్ళందరూ పడుకున్నప్పుడు పోయి వాళ్ళ చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ అశ్వత్థామ ఏం చేస్తాడంటే అందరిని చంపేస్తాడు. ఈ చిన్నపిల్లలని చూడకుండా కూడా ఇక వాళ్ళ వంశం అనేది లేకుండా మొత్తం అందరిని చంపేస్తాడు. ఇక అప్పుడు ఇక శ్రీకృష్ణుని కోపం వస్తుంది. కోపం వచ్చి అమ్మ ఎంత పనుకున్నాము అని ఇంకా ఒక శాపం లాగా పెడతాడు ఈ అశ్వత్థామకి. అయితే ఈయన ఇప్పుడు శాపము పెట్టే ముందు ఈ మన అర్జునుడు ఈయన అశ్వత్థామ మళ్ళా యుద్ధం అవుతుంది వీళ్ళిద్దరికి. ఇలా యుద్ధం అయితే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే బ్రహ్మస్థాలు వేస్తారనమాట. ఈయన దగ్గర ఉంటుంది, ఆయన దగ్గర ఉంటుంది. బ్రహ్మస్థానం అనేది ఇక లాస్ట్ అనమాట. అది ఇక బ్రహ్మాస్త్రం వేస్తే ఇంకా అది ఇక మన ఇక సృష్టి అంతమవుతుంది అనమాట. అది ఇక అల్లకల్లోలం అవుతుంది. అవునవును. అప్పుడు ఏంటంటే ఇక అర్జునుడు విరమించుకుంటాడు అనమాట బ్రహ్మాస్త్రాన్ని. అయితే ఈ ద్రోణాచార్యుడు ఈ అర్జునునికి చెప్పిండంట అది ఎట్లా విరమించుకునే అని. కానీ ఈ కొడుకైన అశ్వత్థామకి చెప్పలేదు. ఎందుకంటే ఈయనకి చెప్తే మళ్ళా ఇక కొడుకు బుద్ధి తెలుసు కాబట్టి, ఈయన మహాశక్తులు ఉన్నాయి కాబట్టి ఈయన మొత్తము దాన్ని చెడు కోసం ఉపయోగిస్తాడని కొడుకుకి చెప్పలేదు అది ఎట్లా విరమించుకోవాలనేది. ఓకే. ఇక అది విరమించుకోవడం తెలియకపోవడం వల్ల అది ఏం చేస్తారంటే ఈయన మన
ఆ, మన అర్జునుని అదే మన కోడలు ఉంటది కదా, మన ఆమె ఉత్తర ఉమ్. ఉత్తర అప్పుడు గర్భంతో ఉంటే గర్వం అంటే ఇక్కడ ఈ పాండవుల వంశాన్ని మొత్తం ఇట్లా నాశనం చేయాలి, ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో దాన్ని ప్రయోగిస్తారనమాట. కానీ అది పాండవులను మాత్రం ఏం చేయలేదు. కాకపోతే ఆ ఉత్తర గర్భంలో శిశువు ఉంటాడు అనమాట. ఆ శిశువును అది చంపడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు మాయతోటి మళ్ళా బ్రతికిస్తాడు. అతనే పరీక్షిత్ కుమారుడు అవుతాడు అనమాట, రాజు. అయితే ఇక ఇంత చేసిన ఈ అశ్వత్థామకు పశ్చాత్తాపం లేని శిక్ష విధించాలని శ్రీకృష్ణుడు ఏం చేస్తాడని అంటే, ఈయన అదే మరణం లేకుండా చేస్తాడు ఆయనకి. ఇక అంటే మరణం లేకుండా శ్రీకృష్ణుడు ఏంటంటే ఒక 3000 సంవత్సరాల వరకు నువ్వు ఇట్నే ఉండాలి, ఇక్కడే ఉంటావు, ఇట్లా ప్రాణంతోటే ఉంటావు ఇట్లా అనేసి ఒక శపం పెడతాడు అన్నమాట. ఆ ప్రాణంతో ఉండకుండా అంత శరీరం అనేది మొత్తం చీము నెత్తురు గారుకుంటా, అంటే ఇంకా 100 సంవత్సరాలు అంటేనే మనం ముసలితనం వస్తుంది కదా, అట్లాంటిది 3000 సంవత్సరాలు అంటే ఇంకా అన్ని పుండ్లు అంతా, అంటే ఆ బాధను అనుభవించాలి. ఆ మరణం అనేది రాకుండా చేస్తాడు శ్రీకృష్ణుడు. మరణం అనేది ముక్తి కదా ఏ జీవికైనా, ఆ ముక్తి లేకుండా ఆయన శిక్షణ అనుభవించేటట్టు చేస్తాడు అన్నమాట అశ్వత్థామకి. ఓకే. అదే అందువలన ఈ మన కల్కి సినిమాలో కూడా చూపించారు అనమాట. అశ్వత్థామ ఇప్పటికి ఉండనే చూపిస్తారు అనమాట. అంటే ఆయన శిక్షణ అనుభవిస్తా ఉంటాడు ఇప్పటికీ ఆయన కలియుగంలో. అయితే ఇంకా కొన్ని కథల ప్రకారం ఏంటంటే మనకు అశ్వత్థామ యతి అని పెద్ద జంతువు సంచరిస్తుందని చాలా సైంటిస్టులు మాట్లాడుకుంటూ ఉంటారు. యతి అని ఒక పెద్ద ఉంటది అనమాట, 12 ఫీట్ల పొడవు ఉండి ఇట్లా ఒక 12 నుంచి 15 ఫీట్ల వరకు ఉంటది అనమాట. అది హిమాలయ పర్వతాలనే తిరుగుతుందని అడుగులు చూసి చాలా మంది ఫోటోలు కూడా తీసిరు. అయితే కొందరి ఆరోపణ ప్రకారం ఈ యతి అనేది అశ్వత్థామ అనేది కొందరు అంటారు అనమాట. ఇట్లా తిరుగుతుంటాడు. అయితే ఆయన ఇక 3000 సంవత్సరాలు అంటే మొత్తం వెంట్రుకలు అవన్నీ వచ్చి ఉంటాయి కదా, ఇక ఈ యతినే ఈ అశ్వత్థామ అని చెప్తుంటారు అనమాట మనకు. ఓకే. అట్లా ఈ యతి అయితే మనకు అప్పుడప్పుడు కనిపిస్తుందని, హిమాలయాల్లో కనిపిస్తుందని అందరూ చెప్తుంటారు అనమాట. అట్లే ఈ హిమాలయ శిఖరాలను ఎక్కుతుంటారు కదా, వాళ్ళు కూడా అట్లా వాళ్ళు కొందరికి కనిపించిందని చెప్తారు. ఇక కరెక్ట్ అయితే ఎవరు చెప్పలేకపోయారు, కానీ యతి అనే ఒక జంతువు అయితే ఉందని చెప్తారు అనమాట. ఆ యతినే ఈ అశ్వత్థామ అని కూడా మనము అంటా ఉంటారు అనమాట. ఈ అశ్వత్థామని ఈ యతి రూపంలో సంచరిస్తూ ఉంటాడని. ఎందుకంటే ఇంకా ఆయన శిక్ష అయిపోలేదు కాబట్టి, ఆయనకు మరణం రాదు కాబట్టి ఆయన తిరుగుతూనే ఉంటాడు అట్లా. ఓకే. ఇక నెక్స్ట్ ఇక మనకు ఇంకోటి చెప్పాలంటే ఈ శంబాల నగరం అనేది, శంబాల నగరం గురించి చెప్పాలా. అయితే ఈ శంబాల నగరము మన హిందూ పురాణంలో ఒక ఆధ్యాత్మిక నగరం అన్నమాట. మనమైతే దీన్ని సిద్ధాశ్రమం అని అంటారు అన్నమాట ఈ శంబాల నగరం అనేది. ఓకే. అయితే ఇది ఒక రహస్య ప్రదేశము, మరియు మన ఏంటంటే ఇది హిమాలయ పర్వతాలలో ఉంటది అన్నమాట. ఓకే. అయితే ఈ శంబాల నగరానికి మనము అంటే అందరికి కనిపించదు అది. అయితే ఇది మనము గంగా నది పుట్టిన చోటనే ఉంటదంట ఇది శంబాల నగరము. ఈ కైలాస పర్వతం అంటారు కదా, ఆ కైలాస పర్వతము పక్కన ఈ శంబాల నగరము ఉంటదన్నమాట ఇది. ఓకే. అయితే ఇది కైలాస పర్వతం మన దేశంలో లేదు, ఈ శంబాల నగరం కూడా మన దేశంలో లేదనమాట. ఈ శంబాల నగరము ఎక్కడ ఉందంటే ఇది టిబెట్ లో ఉంటది అనమాట. ఈ టిబెట్ అనేది చైనా ఆధీనంలో ఉంటది. ఇంకా శంబాల అనేది సంస్కృత పదం అన్నమాట. దీన్ని టిబెట్ లో షాంగ్రిలా అని అంటారు. అయితే మనమైతే మన పురాణాల్లో సిద్ధాశ్రమంగా ఉంటది అనమాట. అయితే ఇది ఈ మనకు కల్కి సినిమాలో చూపించినట్టే చాలా అందమైన నగరం అనమాట. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు అన్నమాట అక్కడ శంబాల నగరంలో. అవును. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఆడ కనిపిస్తారు అన్నమాట అట్లా ఋషులు. వాళ్ళు ఏంటంటే ఇంకా మనకు వీళ్ళ ప్రకారం ఏంటంటే జన్మలు ఎత్తుతా ఉంటారు అన్నమాట. ఆ జన్మలు ఎత్తిన వాళ్ళు
వాళ్ళని ఈ శంబాల నగరం పోయిన వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళ తాతలు ముత్తాతలు ఇట్లా కనిపిస్తూ ఉంటారు అన్నమాట అట్లా శంబాల నగరంలో. ఓకే. అయితే ఇది మానవులు అయితే దాంట్లోకి వెళ్ళలేరు, ఇది మహా తపస్సు చేస్తేనే వెళ్ళగలుగుతారు అనమాట. అయితే ఇక్కడ మాకు అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు వంటి మహాపురుషులు శంబాల నగరంలో ఉంటారు అనమాట. అయితే మనకు తెచ్చి అయితే ఇప్పుడు మనకు ఇక్కడ కుట్టాలం అని ఉంటుంది అనమాట. కుట్టాలంలో మౌనస్వామి అని ఉండేది. ఈ మౌనస్వామి అయితే ఈ శంబాల నగరాన్ని చూసిండు అనమాట ఆయన. అట్లనే ఈ మౌనస్వామి తర్వాత ఈ కుర్తాలం పీఠాధిపతి సిద్ధగురువు అంటారు ఆయనని. ఆయన ఇప్పటికి ఉన్నాడు. ఆయన ఈ శంబాల నగరము చూసిన వాడుగానే చెప్తాడు. ఆయన సిద్ధేశ్వర స్వామి అంటారు, కుర్తాలం పీఠాధిపతి అన్నమాట ప్రస్తుతం. ఆయన ఈ శంబాల నగరము వెళ్ళి వచ్చిండని చెప్తారు. ఆయన అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు మనకు హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళినప్పుడు మనకు కనిపించదు కానీ అక్కడ ఉంటది అనమాట, ఒక రహస్య ప్రదేశం లాగా ఉంటది. అయితే పాండవులకు కూడా కనిపించిందంట ఈ సిద్ధాశ్రమము. ఇక ఈ కల్కి ఏంటంటే మనకు విష్ణు పురాణంలో శంబాల గురించి వివరించాడు. ఈ కల్కి అవతారం ఏంటంటే శ్రీకృష్ణుడు మనకు మహాభారతము అంతమైన తర్వాత ఇంకో యుగం వచ్చింది, ఇక కల్కి యుగమే అనమాట మనకు. అదే ఈ కలియుగంలో మళ్ళీ శ్రీకృష్ణుడు మళ్ళీ కలియుగంలో ఒక కల్కి అవతారంలో పుడతాడు అనమాట. ఈ కల్కి ఎందుకంటే ఈ కలి అని అదే ఆవహించి ఈ కలియుగంలో అన్ని పాపాలు ఉంటాయి అన్నమాట అందరికి. ఇట్లా జూదము, మద్యపానము, ఇట్లా మొత్తం అందరికి ఇట్లా అహంకారము ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ కలియుగంలో. ఆ కలి ఆవహించి ఇవన్నీ ఉండేటట్టు చేస్తుంది అనమాట. ఈ కలియుగము అవతరించే టైంలో ఈ మన శ్రీకృష్ణుడు ఈ కల్కి అవతారం ఎత్తాడని ఉందన్నమాట. అయితే శ్రీకృష్ణుడు కల్కిలాగా పుట్టాలంటే ఈ శంబాల నగరంలో పుట్టాడని ఉందన్నమాట. పురాణాల ప్రకారం ఆ విధంగా ఉంది. అంటే ఇంకా అది జరగలేదు, ఫ్యూచర్ లో జరుగుతుంది. విష్ణుయేషుడు సుమతి అనే దంపతులకు జన్మిస్తాడని ఉందన్నమాట. అది ఎక్కడ ఈ శంబాల నగరంలో. ఆయన శంబాల నగరంలో పుట్టి ఇప్పుడు ఇంకా ఈ కలియుగంలోకి రావాలన్నమాట. అట్లా వస్తే అప్పుడు సత్యయుగం స్టార్ట్ అవుతుంది అనమాట. అట్లా ఆయన కల్కి వచ్చి ఈ కలియుగం అంతం చేసి మళ్ళా సత్యయుగానికి నాంది పలుకుతాడు అనమాట. అందుకు ఈ శంబాల నగరం అనేది అంత ప్రసిద్ధి చెందింది. అయితే ఇక శంబాల నగరం ఎవరికి కనిపిస్తుంది అంటే ఈ మామూలుగా అయితే ఈ నగరాన్ని చూడాలంటే మానవులతోటి కాని పని, ఎందుకంటే వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఉండాలి. అందుకని అక్కడ హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసే వాళ్ళు ఆ శంబాల నగరాన్ని చూస్తారు వాళ్ళు. ఇక అది ఎందుకంటే అదృశ్య రూపంలో ఉంటది అనమాట, ఒక మాయా ప్రపంచం అని చెప్పొచ్చు అనమాట. అది మనము అదే ఇదేంటంటే మన శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబాల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది అనమాట. సుషుమ్న నాడి అని ఇట్లా మన యోగాభ్యాసాలు ఉంటాయి అనమాట. ఆ యోగ సాధనతోటి సాధ్యమవుతుంది. అది చేయంగా వస్తుంది అనమాట. అది అట్లా చేయంగా వచ్చిన వాళ్ళకి ఆ శంబాల నగరం కనిపిస్తుంది. ఇంకా మామూలు హిమాలయ పర్వతాలు పోవడమే సాహసము. ఇంకా హిమాలయ పర్వతాలు పోయి శంబాల నగరం పోవాలనంటే అది చాలా సాహసంతో కూడుకున్న పని అనమాట. అయితే ఇది మామూలుగా అయితే కొందరు రాసిరు అనమాట ఈ శంబాల నగరం 1889లో జన్మించిన ఆనందమయ్యని హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులు చూసామని చెప్పడం గమనార్హం అనమాట. అంటే వీళ్ళు 1889లో హిమాలయాల్లో వీళ్ళు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులు ఉంటారు అనమాట శంబాల నగరంలో. వాళ్ళంతా ద్వాపర యుగం నాటి చెందిరని చెప్పారు. రష్యాకు చెందిన హెలీనా వాళ్ళు ఏంటంటే హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబాలకు చేరుకున్నారు. ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని ఆమె కూడా చెప్పింది అనమాట, రష్యా చెందిన హెలీనా అని. అయితే ఆమె చూసిన విషయాన్ని ఐసిస్ అన్వీల్డ్ అనే బుక్ కూడా రాసింది ఆమె, ఇట్లా శంబాల నగరం గురించి ఆమె.
సీక్రెట్ డాక్టర్ అనే బుక్ కూడా రాసింది. అయితే కొన్ని ఫోటోలు కూడా ఆమె తీసుకొచ్చింది. ఇక మనకు మన భారతదేశంలో అయితే ఇప్పుడైతే ఆయన సిద్ధేశ్వరం కుర్తాలం పీఠాధిపతి ఆయన చూసిండు అనమాట. ఆయన గొప్ప అదే మన గొప్ప శక్తులే ఉన్నాయి. పీఠాధిపతి శక్తులు ఉన్నాయంట. మౌనస్వామి స్థాపించిన సిద్ధేశ్వర పీఠానికి ఆయన ప్రస్తుతం పీఠాధిపతి ఉన్నాడు. ఆ మౌనస్వామి అంటే ఆయన ఈ శంబాల నగరానికి వెళ్ళిండు. ఆయన ఈయన కూడా వెళ్ళి వచ్చిందని చెప్పిండు. మరి అట్లా ఇక అయితే ఈ శంబాల నగరం అయితే మరి హిట్లర్ ఉంది కదా, జర్మనీ ఒకప్పుడు హిట్లర్. ఆ హిట్లర్ కూడా ఈ శంబాల నగరం తెలుసుకోవడానికి మస్తు ప్రయత్నం చేసిండంట. ఆయన ఒక టీంనే పంపించిండంట హిమాలయం పంపి పరిశోధన చేయమని. కాకపోతే అది సాధ్యం కాలేదు. అదే ఇక చెప్పినాక మనం యోగా చేయడం ద్వారా అది అందరికి కనిపించదు, అనమాట. కాకపోతే అది ఆ హిమాలయ పర్వతాల్లో ఉంది ఒక రహస్య ప్రదేశంగా శంబాల నగరం అనేది. హిట్లర్ కూడా సాధ్యం కాలేకపోయింది అది. అట్లా ఈ శంబాల నగరం అయితే మరి అట్లా ఉంది మనం కల్కి సినిమాలో చూపించినట్టు. ఇక ఈ విధంగా అయితే మరి శంబాల నగరము అదే సిద్ధాశ్రమం అని అంటారు మనము. శంబాల నగరము మళ్ళీ ఈ కల్కి అవతారము ఈ మన అశ్వత్థామ గురించి అయితే ఈ కల్కి సినిమాలో చెప్పబడింది అనమాట. సో ఈ విధంగా అయితే మనం చెప్పవచ్చు మరి మనం ఈ ఇంకో ఛానల్ ద్వారా వీటి గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంఓ ఛానల్. Please share, like and subscribe. Thank you. Thank you so much.